వెల్కమ్ టు V1 న్యూస్ తెలంగాణ. బోధన్ పట్టణంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో గల లయోలా పాఠశాల యాజమాన్యం శుక్రవారం నాడు హనుమాన్ స్వాములకు భక్తులకు భిక్షా కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించింది. సందర్భంగా పాఠశాల ఆవరణంలో హనుమాన్ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి గీతాలతో భజనలు చేస్తూ ఆంజనేయ స్వామిని ఆరాధించారు. అనంతరం హనుమాన్ భక్తులందరికీ అన్నప్రసాద భిక్షను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ సురేష్, త్రస్మా జిల్లా అధ్యక్షుడు, ఇందూర్ మోడల్ పాఠశాల వ్యవస్థాపకుడు కొడాలి కిషోర్ కుమార్ పాల్గొన్నారు. అలాగే పాఠశాల సిబ్బంది, స్థానిక హనుమాన్ భక్తులు, స్వాములు పాల్గొని భక్తి శ్రద్ధలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భాన్ని భక్తులు ఎంతో ఆనందంగా, ఆధ్యాత్మికతతో ఆస్వాదించారు. ఈరోజు లయోలా స్కూల్లో హనుమాన్ స్వాములకు భిక్ష పెట్టడం జరిగింది. మండల భిక్ష. ఈ భిక్షకి అధిక సంఖ్యలో హనుమాన్ భక్తులు ఇచ్చేసినారు. సో మండలం మొత్తం మండల భిక్ష పెట్టాం. అన్ని ఊళ్ళో విలేజ్ స్వాములు వచ్చారు. సో ప్రతి ఒక్క హనుమాన్ స్వామికి ధన్యవాదాలు. జయ హనుమాన్. ఈరోజు లయోలా స్కూల్లో పెట్టినటువంటి మండల భిక్షకు ప్రతి ఒక్క ఊరు నుంచి వచ్చిన గురుస్వాములకు, స్వాములకు అందరికీ జై శ్రీరామ్. కోటిగిరి దగ్గర మండల భిక్ష జరిగినప్పుడు చెప్పారు, పెంటగుల్లో జరిగినప్పుడు చెప్పారు. ఆ 2 రోజులు చెప్పింది కాకుండా సురేష్ స్వామి గారు స్పెషల్గా పీఠానికి వెళ్ళి చెప్పినందుకు వాళ్ళు కూడా ఆ మాట ప్రకారంగా అందరూ వచ్చి చాలా అధిక సంఖ్యలో హాజరై సురేష్ స్వామిని సంతోషపరిచి దీక్షను విజయవంతం చేసినందుకు ప్రతి ఊరిలో ఉన్న స్వాములందరికీ జై హనుమాన్, జై శ్రీరామ్. ఇంతే విధంగా మళ్ళీ ఎప్పుడైనా కానీ మండల భిక్ష పెట్టినప్పుడు అదే అధిక సంఖ్యలో వచ్చి మంచిగా ఆశీర్వదించి ఇంకా ముందు కూడా ఇలాంటి భిక్షలు ఎన్నో జరుగుతాయి కాబట్టి ఆహ్వానం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అందరూ వచ్చినందుకు జై శ్రీరామ్. సురేష్ స్వామి గారికి ధన్యవాదాలు. భిక్ష పెట్టిన జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.